ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి చివరి వరకు. నాకు అన్నకి ఏ విభేదాలు లేవు, ఏ మనస్పర్ధలు లేవు, రావు. అన్నకు నన్ను తన పెద్ద కూతురిగా చూసుకునే అంత పెద్ద మనసు దేవుడిచ్చాడు. నాన్న అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నా మేలు కోలే వాళ్ళల్లో అన్న మొదటివాడు. అన్న ఇస్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. చూశారు కదండి, కలంకం ఈరోజు జగన్ అంతా బాగున్నప్పుడు అన్నే దేవుడు నన్ను కన్న కూతురులా చూశాడు, మా అన్నకి నేనే పెద్ద కూతుర్ని అని చెప్పిన అదే నోటితో ఈరోజు పక్క పార్టీ వాడు ముడుపులు ఇచ్చాడనో లేకపోతే అన్న ఆస్తి పంచలేదనో, అంటే తన వాట తనకి ఇచ్చేసి కూడా అన్నగారి ఆస్తి కోసం ఆశపడింది ఆ మహిళ. అన్నగారి ఆస్తి పంచలేదని ఈరోజు అన్న పదానికి నువ్వు కలంకం అంటున్నావు. అది అంటే అక్కడ ఆత్మీయత లేదు, అనుబంధం లేదు, డబ్బుతో తప్ప దేనితో కూడా ముడిపడని బంధాన్ని చూసుకుంటుంది తప్ప బంధాన్ని చూసుకోవట్లా. నువ్వు అన్ని మాటలు అంటున్నావు కదమ్మా శర్మిలమ్మ మీ అన్నని. మీ అన్న ఏ రోజన్నా తిరిగి నిన్ను ఒక్క మాట అయినా అన్నాడా? నా చెల్లి అటువంటిది, నా చెల్లి ఇటువంటిది అని ఒక్క మాట అయినా అన్నాడా? ఒక్కళ్ళ చేత అనిపించాడా? లేదుగా. మా అభిమానం కొద్దీ మేము అంటున్నాం తప్ప నువ్వు చేస్తుంది తప్పు అని. మా అన్న అయితే నీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదే. అది కదా గొప్ప మనసు అంటే. మీద ఒకసారి ఆలోచించుకోండి, ఏం బతుకుతున్నారో. మీకులాంటి వాళ్ళే కదా వాళ్ళ విలువ పోతుంది.